Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అపర చాణక్యుడు అంతా ఉత్తుత్తిదేనా? సీఎం చంద్రబాబుకి అపర చాణక్యుడనే పేరుంది. కొన్నేళ్ల పాటు తెలుగు సమాజాన్ని టీడీపీ అనుకూల మీడియానే రాజ్యమేలేది. ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి నాణ్యానికి రెండో వైపు కూడా చూపడం మొదలైంది. ఇదే సందర్భంలో టీడీపీ ఆ పార్టీ అనుకూల మీడియాని సోషల్ మీడియా యాక్టివిస్టులు చీల్చి చెండాడడం స్టార్ట్ అయింది. అయితే బలమైన మీడియా కారణంగా చంద్రబాబు అంటే గొప్ప విజనరీ, రాజకీయంగా అపర చాణక్యుడనే కీర్తి స్థిరపడింది. కానీ బలమైన ప్రత్యర్థి లేకపోవడం వల్లే చంద్రబాబు రాజకీయ ఆటలు సాగాయనే అభిప్రాయం లేకపోలేదు. ఏది ఏమైనా 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడికి లేని ఘనతను చంద్రబాబు దక్కించుకున్నారు. ఈ విషయంలో ఆయన్ను తప్పక అభినందించాలి. రాజకీయ పరిపాలనా అనుభవం చంద్రబాబును మరింత పరిణతి చెందిన నాయకుడిగా తీర్చిదిద్ది ఉండాల్సింది. అదేంటో కానీ 4వసారి ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఎప్పుడూ లేనంత అధ్వానంగా పాలన సాగిస్తున్నారనే విమర్శను మూటగట్టుకుంటున్నారు. చంద్రబాబు 4.0లో ఆయన మార్కు పరిపాలన అసలు కనిపించడం లేదు. రాజకీయ పరిపాలనా అనుభవం చంద్రబాబును మరింత పరిణతి చెందిన నాయకుడిగా తీర్చిదిద్ది ఉండాల్సింది. అదేంటో కానీ 4వసారి ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఎప్పుడూ లేనంత అధ్వానంగా పాలన సాగిస్తున్నారనే విమర్శను మూటగట్టుకుంటున్నారు. చంద్రబాబు 4.0లో ఆయన మార్కు పరిపాలన అసలు కనిపించడం లేదని చివరికి సొంత పార్టీ నాయకులు ఆయన అభిమానించే తటస్థులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న 3 ఘటనల్ని తీసుకుందాం. వైసీపీకి ఏమాత్రం సంబంధం లేని అంశాలు కూటమి ప్రభుత్వాన్ని చిరాకు తెప్పిస్తున్నాయి. కూటమిని బద్నాం చేస్తున్నాయి. అంతిమంగా రాజకీయంగా వైసీపీకి ప్రయోజనం కలిగిస్తున్నాయి. దళిత క్రైస్తవుల వివాదం, ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్స్, తాజాగా ఒకే రోజు హైదరాబాద్లో యూట్యూబర్ రావణ్, తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్ట్ అంశాలు తెలుగు రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశాలయ్యాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అతి జోక్యంతో దళిత క్రిస్టియన్ల వ్యవహారం రావణ కాష్టంలో ఆంధ్రప్రదేశ్లో రగులుతోంది. దళితుల ఓట్లే అవసరం లేదనే వరకు రఘురామ వెళ్లారు. ఈ మాటలు మాల, మాదిగ, గిరిజన మైనారిటీల్లో బాగా నాటుకుపోయాయి. వాళ్ళందరినీ బాగా హట్ చేశాయి. రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీకి వ్యతిరేకంగా రానున్న ఎన్నికలలో వాళ్ళంతా పనిచేయనున్నారు. వైసీపీతో ఏమాత్రం సంబంధం లేకుండానే జడ శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్, పివి సునీల్ కుమార్, హర్ష కుమార్ తదితరులంతా ఎవరికి వారు వ్యక్తిగతంగా సభలు, సమావేశాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కూటమిని వారంతా విలన్గా చూస్తున్నారు. అంతిమంగా రాజకీయంగా వైసీపీకి ఉపయోగపడనున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం గురించి విశ్లేషిస్తే ఆయనపై ఏపీలో కేసులు పెట్టారు. అరెస్టు చేస్తామంటే తానే వద్దన్నానని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే 2 తెలుగు రాష్ట్రాలలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కేంద్రంగా పెద్ద రచ్చే జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో సమాజంలో కొంత గౌరవం ఉంది. అలాంటి వ్యక్తిపై కూడా కేసులు పెట్టారంటే పాలన ఏ రీతిలో సాగుతున్నదో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయానికి కూటమి ప్రభుత్వం చేజేతులా చోటిచ్చింది. 3వ అంశం యూట్యూబర్ రావణ్, తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్టులు ఒకే రోజు హైదరాబాద్లో జరిగాయి. పరుష పదజాలాలే తమ భాషగా బలంగా భావిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో రావణ్ అభ్యంతరకర కామెంట్స్ చేశారని కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పుతున్నారు. జర్నలిస్ట్ కేవీఆర్పై అక్రమ కేసు పెట్టారంటూ తెలంగాణ జర్నలిస్టులు తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు. ప్రస్తుతం కేవీఆర్ రిమాండ్లో ఉన్నారు. రావణ్ విషయానికి వస్తే వరుసగా 3 కోర్టుల్లోనే బెయిల్ లభించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేసి వేధిస్తున్న తీరు ఆయనపై సానుభూతి పెంచుతోంది. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో రాజకీయ ఆసక్తి ఉన్న వాళ్ళకి తప్ప ఇతరులకు ఎవరో తెలియని రావణ్ ఇప్పుడు హీరో అయ్యాడు. అతన్ని హీరో చేసిన ఘనత జనసేనకే దక్కుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కూటమికి రాజకీయంగా నష్టం తీసుకొచ్చిన అంశాలున్నాయి. కాకినాడలో పోలీసు వాహనంలో వెళుతున్న రావణ్పై జనసేన కార్యకర్తలు దాడి చేయడమే అన్యాయం అనుకుంటే మచిలీపట్నంలో ఏకంగా పోలీస్ స్టేషన్ పైకే వెళ్లడం అరాచకానికి పరాకాష్ఠగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పవన్ కళ్యాణ్పై ఎవరైనా చిన్న విమర్శ చేసినా సరే ఇళ్లపైకి, అవసరమైతే పోలీస్ స్టేషన్లపైకి కూడా దండయాత్ర చేస్తామని జనసేన సంకేతాలు పంపింది. ఈ పరిణామాలపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మాటల్లో చెప్పాలంటే విపరీత ధోరణుల్ని సమాజం చూస్తోంది. అధికారం ఇస్తే మరీ ముఖ్యంగా జనసేన ఎలా ప్రవర్తిస్తుందో కళ్లకు కట్టినట్టు కనపడుతోంది. వీటిని పౌర సమాజం అంగీకరించే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా రాజకీయంగా కూటమికి తీవ్ర నష్టం కలిగించేవే. జనసేనకు పెద్దగా పోయేదేమీ లేదు. ఎందుకంటే ఆ పార్టీ 21 సీట్లలోనే పోటీ చేసింది. రాబోయే ఎన్నికలలో ఆ పార్టీకి అంతకు మించి ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని టీడీపీ నాయకులు అంటున్నారు. కానీ అత్యధిక స్థానాలలో పోటీ చేసే టీడీపీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలతో ఏం జరుగుతుందో తెలియనంత అమాయకుడు కాదు చంద్రబాబు. కానీ ఎందుకనో ఆయన మౌన ముద్రలో ఉన్నారు. ప్రజా వ్యతిరేక చర్యల్ని కట్టడి చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందనే విమర్శకు చోటు కల్పించారు. అపర చాణక్యుడు ఏమయ్యాడు, ఎక్కడికి పోయాడనే ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే
రాజకీయంగా వైసీపీని ఎదుర్కోవడమే టీడీపీకి సవాల్గా మారింది. అందుకే జనసేన బీజేపీని కలుపుకొని ఎన్నికలలో టీడీపీ పోటీ చేసింది. ఒంటరిగా పోటీ ఆలోచనే టీడీపీని భయపెడుతోంది. అలాంటిది వైసీపీతో సంబంధం లేకుండానే సాధారణ వ్యక్తులతో గొడవలు పెట్టుకుంటే వాటిని పెద్దవి చేసుకుంటూ రాజకీయంగా నష్టం చేసుకుంటున్నారు. అందుకే చంద్రబాబు తెలివితేటలు ఏమయ్యాయో అని సొంత వాళ్ళు కూడా ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా వైసీపీ ఎటు దూకుడుపై ఉంది. ఇదే సందర్భంలో బలమైన పౌర సమాజం కూడా కూటమికి శత్రువుగా తయారవుతోంది. కూటమి ఓటమిని కాంక్షిస్తోంది. ఈ ప్రమాదాన్ని గుర్తించకపోగా ఆజ్యం పోస్తున్నట్లు ప్రభుత్వ తీరు ఉంది. చంద్రబాబు ప్రమేయం లేకుండానే కూటమిలోని ముఖ్య నేతలు ఎవరికి వారు నియంతలుగా వ్యవహరిస్తూ రాజకీయంగా తీవ్ర నష్టం తీసుకొస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది. దీనిని అదుపు చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అసలు చంద్రబాబు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న ఆయన్ను అభిమానించే వారి నుంచి రావడం గమనార్హం.